గైస్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్. ఈ రోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు రెసిపీ వచ్చి కస్టర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదండి. తీసుకున్నాను 1 లీటర్. ఫస్ట్ వేడి చేస్తున్నాను మిల్క్ ని. దీనికి షుగర్ కావాలి. 1 కప్ షుగర్ తీసుకున్నాను. నేను కాజు అండ్ బాదం పౌడర్ చేసుకున్నాను. అలా కూడా ఏజ్ కట్ చేసుకుని, కానీ ఇలా ఉంటే కొంచెం తిని కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. పిల్లలైనా చక్కగా తింటారు. తర్వాత ఖర్జూర పండ్లు తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత ఫ్రూటీ అండి, మంచిగా రెడ్ అండ్ గ్రీన్ తీసేసుకున్నాను. ఒక 1 బౌల్ తీసుకున్నాను. గ్రేప్స్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను 1 బౌల్. తర్వాత అరటిపండ్లు 1 డజన్ తీసుకున్నాను. మనకి ఇష్టం ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఉంటే కూడా అన్ని కూడా చాలా వేసుకోవచ్చు. కాకపోతే ఇది నిన్నే ఉన్నాయి కాబట్టి నిన్న వేసాను. తర్వాత వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను, క్యాప్స్ వేస్తాను. తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ అండి, ఒక 4 స్పూన్ పౌడర్ కూడా వేస్తాను. ఇందులో మిల్క్ మేడ్ తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ ఉంటుంది మిల్క్ మేడ్, 4 స్పూన్స్ ఉంటుంది. ఇవన్నీ దీనికి కావాల్సిన ఐటమ్స్ దీనికి కస్టర్డ్కి. ఓకేనా, ఎలా చేస్తాను చూద్దాం రండి. ఫస్ట్ నేను పొయ్యి వెలిగిచ్చేస్తాను. మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా. మిల్క్ బాయిల్ అయ్యాక నేను ఇంకా రెసిపీ మళ్ళీ మిల్క్ రెడీ అయిపోయాయి కదండి. చూడండి, నేను ఇక్కడ షుగర్ వేసేస్తున్నాను. 1 బౌల్ షుగర్ వేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మిల్క్ మేడ్ కూడా వేసేస్తున్నాను. 4 స్పూన్స్ ఉంది, వేసేస్తున్నాను మొత్తం. ఇది సిమ్లో పెట్టే కలుపుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. మిల్క్ మేడ్ షుగర్ వేసాను కదా. ఇదే కొంచెం మిల్క్ తీసుకొని మనం కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 4 స్పూన్స్ నేను కలుపుకోవాలి. మిల్క్నే కలుపుకోవాలి. ఒక 4 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుకోవాలి. మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి పౌడర్. ఇది ఒక 4 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసాను కదా. ఇప్పుడు మిల్క్తోని మెల్ట్ చేసుకోవాలి మంచిగా. దీన్ని ఉండలు రాకుండా మంచిగా మెల్ట్ సాఫ్ట్గా చేసుకోవాలి. సాఫ్ట్గా చేశాక మనం మిల్క్లో వేసేయాలి. నేను ఇప్పుడు మిల్క్లో వేసేస్తున్నాను. సాఫ్ట్గా అయింది కదా, నేను మిల్క్లో వేసేస్తున్నాను. మొత్తం ఇలా అయ్యింది చూసారా. ఇలా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టేసి ఇలా మనం కలుపుకోవాలి. ఇలా చిన్న మంటతోనే ఇలా మనం కలుపుకోవాలండి. ఒక బాయిల్ రావాలా. ఈ కాజు బాదం పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది కొద్దిగా వేస్తాను. కొద్దిగా కలిపేసాను కదా. ఒక బాయిల్ అయ్యాక దీన్ని పోయి ఆఫ్ చేయాలి. మనము ఆఫ్ చేసి ఒక బాయిల్ రానియాలి. రానిచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయ్యాక అప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేయాలి అందులో. తర్వాత ఎసెన్స్ కూడా వేయాలి. ఈ అరటిపండ్లు మాత్రం కట్ చేసుకుని వేయాలి, ఎందుకంటే బ్లాక్ అవుతాయని కట్ చేయలేదు కాబట్టి. మనం చల్లగా అయ్యాక కట్ చేసుకుని ఇవన్నీ ఐటమ్స్ ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా ఎంత బాగుంటుందో అండి. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. చూసారా, ఇంకా ఇట్లా అవుతే చాలు. ఇంకా ఎక్కువ మనం కూడా పెట్టొద్దు. స్టవ్ పైన గట్టిగా అయిపోతుంది. ఎక్కువ మనం మసాలా పెడితే చిక్కదనం అయిపోతుంది. అందుకే ఎక్కువ గట్టిగా కాకుండా మనం మీడియంగా ఉంది కాబట్టి చూసారా, ఇలా ఉంటే చాలు. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కూల్ అయిపోయింది కదండి. నేను ఎసెన్స్ వేస్తున్నాను, వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. 1, 2 క్యాప్స్ వేసేసాను. కలుపుకున్నాక నేను మిగతా కూడా ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఫ్రూటీ కూడా వేసేస్తున్నాను అన్నీ. ఫైనల్గా నేను బనానా కూడా వేసేస్తున్నాను. చూడండి, అన్ని ఫ్రూట్స్ వేసేసాను. కాజు బాదం కూడా ముందు వేసాను కదా కొద్దిగా, మళ్ళీ కొద్దిగా తీసి పెట్టుకుని దీనిపైన వేసేస్తున్నాను. కాజు బాదం కూడా టోటల్గా మొత్తం బాదం కాజు కూడా వేసి ఫైనల్గా అయితే ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది కదండి. నా రెసిపీ మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి.